అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించిన చాలా ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. అది ఏంది ఎందుకు అనేది తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంటర్మీడియట్ పరీక్షలకు 4 రోజులే గడువు. మార్చి 1 నుండి ఆరంభం. ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు. జేఎన్టీయూ న్యూస్ టుడే. ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు 4 రోజుల మాత్రమే గడువు ఉంది. మార్చి 1 నుండి ఇంటర్ పరీక్షలు ఆరంభం కానున్నాయి. పరీక్ష ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే సమాధాన పత్రాలు పరీక్ష కేంద్రాలకు పంపించారు. ప్రశ్నాపత్రాలు జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి. వాటిని స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. 10వ తరగతి పరీక్షలు ఎంత కీలకమునో ఇంటర్ పరీక్షలు కూడా అంతే ప్రధానమైనవి. ఇంటర్ తర్వాతనే విద్యార్థులు డిగ్రీ లేదా ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సులలో ప్రవేశిస్తారు. ఇంటర్మీడియట్ పరీక్షల్లో మంచి మార్కులు జేఈఈ, ఈఏపీఎస్, నీట్ తదితర ఉమ్మడి పరీక్షల్లో ప్రవేశాలు ర్యాంకులు దక్కించుకుంటే ఉన్నత విద్యను అభ్యసించడానికి మార్గం సుగమమవుతుంది. అనంత జిల్లాలో ఇంటర్ పరీక్షలకు పకడ్బందీగా నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. సీసీ కెమెరాలు, నిఘా పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో 23 జూనియర్ కళాశాలలు, 123 మంది జూనియర్ కళాశాలలున్నాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 23 ఉంటే 123 ఇతర జూనియర్ కళాశాలలు ఉన్నాయి. 25,730 మంది ప్రథమ సంవత్సరం విద్యార్థులు, 22,960 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. మొత్తం 48,690 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. ఇదిలా ఉండగా జిల్లా వ్యాప్తంగా 63 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందుబాటులో హాల్ టికెట్లు. ఇంటర్ విద్యార్థులకు హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. ఆన్లైన్లో లేదా కళాశాల హాల్ టికెట్లు తీసుకోవచ్చును. పరీక్ష పర్యవేక్షణ 5 సిట్టింగ్స్ స్కాన్లో 3 స్కాన్లు, 63 మంది పర్యవేక్షకులు, 63 మంది డిపార్ట్మెంట్ అధికారులను నియమించారు. 900 మందిని ఇన్విజిలేటర్లుగా నియమించారు. అధికారులకు దిశానిర్దేశం. ఇంటర్ పరీక్షల నిర్వహణపై జిల్లా కన్వీనర్ వెంకటరమణనాయక్ ఆదివారం అధికారులతో సమావేశం నిర్వహించారు. చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ అధికారులు, కస్టోడియన్లు, అదనపు పర్యవేక్షకులు సమావేశంలో పాల్గొన్నారు. అన్ని గదుల్లో సీసీ కెమెరాలు ఉన్నాయన్నారు. సీసీ కెమెరాలు లైవ్ స్ట్రీమింగ్ చేయాలన్నారు. ఎవరికి ఫోన్లు అనుమతి లేదన్నారు. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం